హలో హాయ్ అండి, అందరికీ శుభోదయం. పన్నీర్ కర్రీ రొట్టి నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీగా చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో. మనకు పన్నీర్ ముక్కలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందైతే రొట్టెలు చేసుకోవడానికి పిండి నానబెట్టి పక్కకు పెట్టుకున్నానండి. అలా అన్నీ 4 రొటీస్ చేసుకుంటున్నా. అలా రొట్టెలు చేసి పక్కకు పెట్టుకొని మనం కర్రీ మొదలు పెట్టుకోవచ్చండి. రెండు వేడివేడిగా చాలా టేస్టీగా తినొచ్చు. ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకుంటానండి రొటీస్, చాలా బాగుంటాయి పన్నీర్ కర్రీలో. పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, ఎండుమిర్చి వాటర్ వేసుకొని 1 గంట సేపు నానబెట్టాలండి. అలా నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. అంతలోపు మనము ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక ఆనియన్ సరిపోద్ది. అలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. మిక్సీ చేసుకోవద్దండి, బాగోదు. పచ్చిమిర్చి రెండు టమోటా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి కూడా డైరెక్ట్ వేసిన దానికంటే ఇలా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనము నానబెట్టుకున్నవి కూడా జీడిపప్పు, ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నానబెట్టుకుంటే బాగా స్మూత్గా ఉంటుందండి కర్రీ. అందుకే జీడిపప్పు, ఎండుమిర్చి కొద్దిగా నానబెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్స్ చేసుకోవాలండి. అలా స్మూత్గా అయ్యేలాగా కొద్దిగా వాటర్ వేసుకొని అంత స్మూత్గా రావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. 2 స్పూన్ పెరుగు తీసుకోవాలి. గరం మసాలా తగినంత, ధనియా పౌడర్ 1 2 స్పూన్. బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా టేస్ట్ బాగుంటుంది. అలా లిక్విడ్ లాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త పసుపు తగినంత, కారం, సాల్ట్ తగినంత. కారం చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే మనము పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాం కదండి. అందుకని మీరు చూసుకొని ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చండి. అది కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ పన్నీర్ ముక్కలు అన్నీ సమానంగా కట్ చేసుకోవాలండి. ఈ పన్నీర్ ఇంట్లో చేసిందేనండి. మీకు ఒకవేళ పన్నీరు ఎలా చేయాలో చూపించమంటే కామెంట్లో చెప్పండి, చూపిస్తా. ఇది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో చేసుకున్నది చాలా టేస్టీగా ఉంటుంది పన్నీరు. అలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. ఆ సైజులో కట్ చేసుకున్నా అన్ని. మనకి ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు వేసుకోవచ్చండి. అలా ముందు కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. బాగా అవసరం లేదు, కొద్దిగా స్మూత్గా అయ్యేలాగా. కొద్దిగా పసుపు తగినంత, కొంచెం సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా కస్తూరి మేతి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, సాఫ్ట్గా అయ్యేలాగా. ఎర్రగా అవసరం లేదండి, సాఫ్ట్గా అయితేనే టేస్ట్ బాగుంటుంది. అదే పెనంలో ఇంకా కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి, కొద్దిగా ఆయిల్
నెయ్యి లేకున్నా పర్లేదండి, బాగానే ఉంటుంది. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నూనె ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క, లవంగ, యాలక, జీలకర్ర, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఆయిల్లో. అలా ఫ్రై అయిన తర్వాత మన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్టు అది కూడా బాగా మిక్స్ అయ్యి రెడ్గా అయ్యేలాగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలండి. మనము పెరుగులో అన్నీ మసాలా వేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలి. అలా ఆయిల్ అంతా పైకి రావాలండి. అప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నది టమోటా, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అదే పేస్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత వేసుకొని ఉడికించుకోవాలండి. అలా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి రావాలి. కొన్ని వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. అలా ఉడుకుతూ ఉండగా మన పన్నీర్ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకునేవి దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మసాలా అంతా పన్నీర్కి పట్టేలాగా ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని. అలా ఆయిల్ అంతా పైకి వచ్చేటప్పుడు కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అండి. థ్యాంక్స్ అండి.